హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. మీకు ఈరోజు కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది అంటే నేను ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటున్నా. నేను స్టార్టింగ్ మిషన్ తీసుకున్నాక వాళ్ళు డెమో ఇచ్చి వెళ్ళినాక నాకు మిషన్ ఆపరేటింగ్ చేయాలంటే చాలా భయం వేసింది. నేను వాళ్ళకి కస్టమర్కి ఫోన్ చేసినాక ఇట్లా అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పేది కూడా నాకు అర్థం కాలేదు. నేను ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఫ్రెండ్ వీడియో తీసింది అతను చెప్పేటప్పుడు దాన్ని బేసిక్ తీసుకొని నేను ఆపరేటింగ్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి ఆపరేటింగ్ రాదు కదా, వాళ్ళకి కొంచెం బేసిక్స్ చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ కొన్ని స్టకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిషన్ సడన్గా ఆగిపోతుంది. అవన్నిటికీ నేను ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నా. నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు యూట్యూబ్లో కొట్టి చూశాను, ఏదైనా దొరుకుతుందేమో ఎవరి సొల్యూషన్ అనేది. నేను మిషన్ తీసుకున్నప్పుడు యూట్యూబ్లో ఎవరు పెట్టలేరు. నా సొల్యూషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను, కానీ ఇప్పుడు నాకు కూడా పెట్టాలనిపించింది. అలాగే ఎవరైనా సఫర్ అవుతుర్రేమో అని పెట్టాలనిపించింది. నాదేమో 3R మిషన్ అండి. మిషన్ చూపిస్తాను. ఇదండి నా మిషన్. బిగ్ మిషన్ తీసుకున్నాను. అయితే ఇలా ఆప్షన్స్ ఏముంటాయంటే వాళ్ళు మిషన్తో పాటు కొన్ని డిజైన్స్ పెన్ డ్రైవ్లో వేసి ఇస్తారు. మనకి పెన్ డ్రైవ్ ఖాళీది ఇస్తారు, మెయిల్కి పంపిస్తారు డిజైన్స్. అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలన్నమాట. మనం పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకున్న తర్వాత ఒక్క నిమిషం అండి, పెన్ డ్రైవ్ తీస్తానండి. మిషన్ ఇలా ఉంటుందండి. ఇది డిస్ప్లే. మిషన్కి ఏం యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఇందులోనే ఉంటుంది డేటా. మనం ఫస్ట్ నాకు పెన్ డ్రైవ్ కరెక్ట్ ఇప్పుడు దొరకట్లేదు, ఎక్కడ పెట్టాను. ఈ పెన్ డ్రైవ్లో నుంచి మనం ఇందులో కాపీ చేసుకున్న ఒక డిజైన్ కాపీ చేసుకున్నాం అనుకో, ఇలా ఆల్రెడీ కాపీ చేసుకున్నా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయండి. 4 ఆప్షన్స్ మనకి ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పేటప్పుడు మనము కరెక్ట్ అంటే ఎంత విన్నా కూడా మనకు సడన్గా అర్థం కాదు. అయితే ఈ 4 ఆప్షన్ మీరు ఎప్పుడు అయినా ఈ 4 ఆప్షన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి తర్వాత ఒకటి మనం కంటిన్యూ చేయాలి. ఫస్ట్ ఆప్షన్లో డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం. డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి సపోజ్ ఈ డిజైన్ తీసుకున్నాం. ఈ డిజైన్ తీసుకున్నాక ఈ డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఈ డిజైన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ ఫ్లవర్ బటన్ ఉందండి ఒకటి. ఆ ఫ్లవర్ బటన్ సెర్చ్ బటన్ అనమాట. అది ఎలా ఉంది, ఎన్ని కలర్స్ ఉంటాయి అని మొత్తం దానిలో ఏ కలర్ పెట్టాలి అనేది ఇది చూపిస్తుంది అనమాట ఈ డిజైన్లో. దీన్ని మనం ఇక్కడ ఇక్కడ ప్లే బటన్ ఉంది కదండి, ఆ ప్లే బటన్ ప్రెస్ చేస్తే ఈ డ్రా చేస్తుంటుంది అనమాట. ఈ డిస్ప్లే పైన ఎలా వేయాలి, ఏ కలర్ ఎక్కడెక్కడ వస్తుంది అని చూపిస్తుంది. మనం ఒకసారి డెమో చూపించుకోవాలి. ఫస్ట్లో ఇదంతా మనకు అర్థం కాదు. నాకు ఇప్పుడంటే నాకు వచ్చేసింది కాబట్టి నాకు అర్థమైపోతుంది. కంపల్సరీ ఫస్ట్లో ఇది ఇంపార్టెంట్ మనకి. ఈ కలర్స్ ఎక్కడెక్కడ వేయాలి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేయాలి, ఎక్కడెక్కడ ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది ఇందులో చూసుకోవాలి. మన శారీకి తగ్గట్టు, కస్టమర్ ఏ శారీ ఇస్తే శారీకి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవాలి. ఇలా డిజైన్ ఫినిష్ అయిపోయాక దాన్ని స్పీడ్లో తీసుకుందాం. మనం స్పీడ్ ఎక్కువ చేసుకుంటే స్పీడ్ అయిపోతుంది. ఈ కలర్స్ చూసిన తర్వాత దీని బ్యాక్ బటన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని బ్యాక్ బటన్ వచ్చేసేయాలి. డూ యూ వాంట్ క్విట్ అంటే మీకు బ్యాక్ వెళ్ళిపోవాలా అంటే వేరే ఆప్షన్ తీసుకోవడానికి మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే డూ యూ వాంట్ క్విట్ అని వస్తుంది. అవును, ఎస్ అని నొక్కేసాను. తర్వాత మనం ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెకండ్ ఆప్షన్ అంటే మనం ఏ డిజైన్ ఏ కలర్ అనేది ఫస్ట్ ఆప్షన్లో తీసుకోవచ్చు. కలర్ పెట్టేది అనేది వేరే ఆప్షన్లో ఉంటుంది. సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లో
ఇది ప్లెయిన్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఫస్ట్ బార్ సెకండ్ లోకి వచ్చేసినాం కాబట్టి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. సెర్చ్ బటన్ నొక్కితేనే అది మనకు డిస్ప్లే అవుతుంది డిజైన్ ఏది తీసుకున్నాం అనేది. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఓన్లీ మనం హైట్ విడ్త్, ఎక్స్ అంటే హైట్, వై అంటే విడ్త్, అంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం. 100 అంటే పొడవులు అండి, ఇది హెక్స్ అంటే పొడవు, వై అంటే అడ్డం. ఇవి చేంజ్ చేసుకోవడానికి కస్టమర్ చిన్నోళ్ళు ఉంటారు, పెద్ద ఉంటారు, కొంచెం లావ్ ఎక్కువ ఉంటారు. ఇది మినిమం 60 to 110 120 వరకు యూజ్ చేసుకోవచ్చు. మినిమం 100 పెడితే నీట్గా వస్తుంది. 120 110 పెట్టామనుకో కొంచెం డిజైన్ మొత్తం విడివిడి వచ్చినట్టు నాకైతే నచ్చలేదండి 120లో పెట్టడము. దీన్ని తగ్గించుకోవచ్చు. దీన్ని ఇదిగో మనం 90 పెట్టుకోవచ్చు. చిన్నగా కస్టమర్ చిన్నగా బక్కగా ఉన్నారనుకో 90 పెట్టుకోవచ్చు. లాస్ట్ లా ఉన్నారు, ఓన్లీ మనకు హైటే పెరగాలి అని అంటే మనం ఓన్లీ ఎక్స్ పెంచుకోవాలంటే ఎక్స్ పెంచుకోవచ్చు, వై పెంచుకోవాలంటే వై పెంచుకోవచ్చు. ఎక్స్ అంటే పొడవు, వై అంటే అడ్డం. అయితే ఈ మనము కొంచెం నెక్ ఎక్కువ కావాలి, పొడవు కావాలి అంటే దీన్ని 95 చేసుకోవచ్చు, 100 కూడా చేసుకోవచ్చు. అంతే. దీన్ని పెట్టేసి మనం మళ్ళీ సెర్చ్ బటన్ నొక్కేసేయాలి. అంటే మనకు ఆ సెట్ అయిందా లేదా అని చూపిస్తుంది డిస్ప్లే పైన. తర్వాత అంతే. మళ్ళీ ఇప్పుడు మనం ఈ షేప్ ఈ యాంగిల్లోనే కాకుండా ఇంకా వేరే యాంగిల్లో కూడా మార్చుకోవచ్చు దీన్ని. అంటే మనం క్లాత్ ఎలా పెట్టాలనుకోవడం కూడా ఇది డైరెక్షన్ చూపిస్తుంటుంది అనమాట. ఈ బటన్ మనం ఏ యాంగిల్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంతే, దీనికి ఉండేదైతే. మళ్ళీ ఇందులో ఇంకొక ఆప్షన్ ఉందండి, నేను చాలా మెల్లిగా తెలుసుకున్నా, తర్వాత చూపిస్తాను ఆ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనము ఏ కలర్స్ ఎందులో పెట్టుకోవాలి అనేది ఇందులో ఉంటుందండి. సపోజ్ 1 2 3 4 5 6 కలర్స్ ఇందులో. ఈ డిజైన్కి 6 కలర్స్ ఉన్నాయి. మనం శారీకి కలర్స్ ఎక్కువ ఉంటే 6 కలర్స్ యూజ్ చేయొచ్చు. శారీకి 2 3 కలర్స్ ఉన్నాయనుకో 3 కలర్స్లోనే దీన్ని డిపెండ్ అయ్యి దీనిపైన 3 కలర్స్లోనే సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఈ డిజైన్ బట్టి కలర్ సెట్టింగ్ అయితే మనం చేసుకోవాలి. మన కలర్స్ని బట్టి, శారీ కలర్స్ని బట్టి కూడా చేసుకోవచ్చు. దాన్ని చేసిన తర్వాత కంపల్సరీ లాక్ వేసుకోవాలండి. ఈ బటన్ ఉంది కదా, ఇది లాక్ వేసుకునే బటన్. దీన్ని లాక్ వేసేసుకోవాలి. లాక్ వేసేసుకుంటే మనం నెక్స్ట్కి వెళ్ళినా కూడా ఇది అలాగే ఉంటుంది. నువ్వు లాక్ వేసుకోలేవనుకో ఇది వెళ్ళిపోతుంది, డిజైన్ మళ్ళీ ప్లెయిన్ అయిపోతుంది. అందుకే ఇది కంపల్సరీ డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనం కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత కంపల్సరీ ఇది లాక్ వేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఫోర్త్ బటన్లో డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇది లాక్లో ఉంది కాబట్టి డిస్ప్లే అవ్వట్లేదు. దీన్ని లాక్ ఫోర్త్ బటన్ దగ్గరికి రాగానే మనకి డిస్ప్లేలో ఏం కనిపించట్లేదు, ఎందుకంటే అది లాక్లో ఉంచాం కదా. మళ్ళీ మనం అదే లాక్ని ఓపెన్ చేస్తే మళ్ళీ డిస్ప్లే మీదకి మనం ఏ డిజైన్ అయితే తీసుకున్నామో ఆ డిజైన్ వచ్చేస్తుంది. ఆ డిజైన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు టైమింగ్ చూపిస్తుంది మనకి. ఈ డిజైన్ నెక్ పార్ట్ వచ్చేసి 1 hour 53 minutes 54 seconds చూపిస్తుంది. ఇది ఇలా అయిపోయిన తర్వాత నేనైతే క్లాత్ పెట్టలేను, మిషన్కి క్లాత్ సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసేసుకొని దాన్ని నెక్ వరకు తీసుకొచ్చేసి ప్లే అది స్టార్ట్ బటన్ నొక్కేసేయాలి. అంతే అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ నాకైతే ఈ మిషన్ చాలా నచ్చింది. ఈ మిషన్ తీసుకోవడం వల్ల మరీ ఎక్కువేం సంపాదించము, కానీ ఒక జాబ్కి వెళ్తే ఎంత అయితే మనం సంపాదించగలుగుతామో అంత అయితే సంపాదించగలము. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందిలేండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. అంటే ఉమెన్ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనే విధంగా అయితే ఇది మిషన్ ఉంటుంది. బయటికి వెళ్ళే వాళ్ళకి కొంచెం మందికి బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఈ మిషన్ తీసుకొని బిజినెస్ చేయొచ్చు. కానీ ఈ మధ్యలో కొత్తగా ఏంటంటే తక్కువ రేట్లు వర్కులు కూడా వేస్తున్నారు, దానివల్ల కొంచెం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. చూద్దాం. మళ్ళీ ఇంకో వీడియో, అంటే దీని ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్, బాయ్.